హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ మన ఎవర్ గ్రీన్ లో చూద్దాం రండి. దీంట్లో ఎంత డెప్త్ ఉంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించి దిగితేనే ఆ యొక్క స్టెప్ అనేది మీరు తీసుకోగలుగుతారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఆ యొక్క ఆలోచన విధానం మేము దీంట్లో ఉన్న డెప్త్ గ్రహించాం కాబట్టి ఆ యొక్క స్లాట్లు అనేవి మేము చేయగలిగాము. ఆ టైంలో అయినా సరే, ఎవరు చెప్పకపోయినా సరే. కానీ ఇప్పుడు మీకు అన్ని చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, బిఎన్బిల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ఏ పాయింట్ ఎక్కడ అనేది చెప్పడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇంకా మనకి స్లాట్స్ అనే అప్గ్రేడ్ రావట్లేదు. కానీ ఇంకా చేస్తా ఉంటే మీకే ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంటుంది, మీకే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మీకే టీమ్స్ బిల్డప్ అవుతా ఉంటాయి. ఒక మనిషికి ఒక ఇన్కమ్ వస్తుందంటే ఆ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఆ మనిషిని ఓకే ఇదేదో చేస్తున్నాడు, ఇతనేదో చేస్తున్నాడు, ఏమేదో చేస్తుంది, మనం కూడా అదేదో చూడాలి, చెయ్యాలి అనేది ఒక తపన అనేది పుట్టింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సార్, నేను అసలు ఏం చేసేది వాస్తవానికి అయితే ఎవరికి తెలియదు లెక్కకి, నేను ఉండే ప్లేస్ లో. కానీ నేనేదో చేస్తున్నానని చెప్పేసి ఆల్రెడీ అంతా పబ్లిసిటీ అయిపోయింది. అంటే ఇతను ఏదో చేస్తున్నాడు కానీ అతను ఎవరికి చెప్పట్లేదంటే ఏదో పెద్ద బిజినెస్ ఏదో చేస్తున్నాడు, దీంట్లో ఏదో ఉంది, మనం కూడా చేయాలి అని రోజు నాకు చాలా మంది ఫోన్లు వస్తున్నాయి. సార్ మేము కూడా చేయాలి సార్ అంటే ఏం చేస్తున్నావు నువ్వు, మాకు కూడా చెప్పు, మేము కూడా చేస్తాం అని మొత్తం ఒక అండర్ గ్రౌండ్ ప్లాన్ చేసుకొని ఉన్నాను మొత్తం కూడా. ఇప్పుడు అట్లా అనమాట. మనకి ఫండ్ ఎప్పుడైతే మనకి రెడీగా ఉంటుందో అప్పుడు టప అన్ని అప్గ్రేడ్ అనేవి జరుగుతాయి. అసలు చాలా ప్లానింగ్స్ లో ఉన్నాయి. ప్రతిదీ కూడా మీరు కూడా ఎంత పక్కాగా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోగలిగితే అంత వాల్యూ మీకు ఉండగలుగుతుంది. ఓకే, ఇక్కడ మనం ఈ సొసైటీలో గురించి మనం చెప్పుకుంటా వస్తే ప్రతిదీ కూడా ఇప్పుడు దేని మీద వర్క్ జరుగుతుంది అనేది అంటే మనీ మీద వర్క్ జరుగుతుంది. ఆ మనీ మన ఐఎన్ఆర్ అయితే ఓకే కాదంట, మన ఐఎన్ఆర్ ఓకే, కానీ అదే డాలర్స్ రూపంలో మనకు ఆ యొక్క ఇన్కమ్ వస్తుంటే ఇప్పుడు రోజు మనం చేసే పని ఎంత అండి, ఒక 1000 రూపాయలకి చేస్తాం, లేదంటే ఒక 2000కి చేయగలుగుతాం. ఓకే, ఏది ఆ యొక్క 8 గంటలు కష్టపడితే. అదే 8 గంటలు ఒక డాలర్ మీద కష్టపడగలిగితే ఒక $100 సంపాదించాం అనుకోండి, లేదంటే ఒక $70, ఒక $50 సంపాదించాం అనుకోండి, ఎంత బెనిఫిట్ ఉంటుందో చూడండి. అక్కడ కష్టం అదే కాదంటలేదు, కానీ ఆ యొక్క కష్టానికి సంబంధించి మనం దేంట్లో కష్టపడుతున్నాం, రూపాయల్లో కష్టపడుతున్నావా, డాలర్లలో కష్టపడుతున్నావా అనేది కొంచెం మనం వెళ్లే వేని కనుక మనం మార్చుకోగలిగితే మనకి ఖచ్చితంగా ఆ యొక్క వాల్యూ, ఆ యొక్క సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏం చెప్పామనుకున్నాం, ఫస్ట్ ప్రతిదీ కూడా ఇప్పుడు డాలర్ తోనే ముడిపడింది. ఈ డాలర్స్ అంటే ఏంది అసలు, మనకి ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంది అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిప్టో కరెన్సీ అంటే మనం దేంట్లోని నుంచి క్రిప్టో కరెన్సీలోకి వస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇప్పుడు దాకా గతం తాతల ముత్తాతలు కానీ చూసుకుంటే వాళ్ళు వస్తు మార్పిడి ద్వారా చేసుకున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక ఫిజికల్ కరెన్సీ అంటే పేపర్ కరెన్సీ గానీ లేదంటే నాణాలతో గానీ ఇప్పుడు దాకా జరిగింది. కానీ ఇప్పుడు అంతా జరిగేది అంతా ఏంది, డిజిటల్ కరెన్సీ. ఈ డిజిటల్ కరెన్సీ అంటే మొత్తం కూడా పూర్తిగా మనకి కనపడని కరెన్సీ, అంటే డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటుంది. ఇది ఏరియాని బట్టి అంటే ఒక దేశాన్ని బట్టి వాటి కరెన్సీస్ ఉంటాయి. కానీ వర్చువల్ కరెన్సీ మన కంటికి కనపడని ఇంకో కరెన్సీ ఉంది, అదే క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ అనేది క్రిప్టోగ్రాఫిటీ ద్వారా ఆ యొక్క సిస్టమ్ సంబంధించి మొత్తం కూడా వాళ్ళు క్రిప్టోగ్రాఫిటీ మెథడ్ లో నుంచి పుట్టుకొని వచ్చిందే ఈ క్రిప్టో కరెన్సీ. దాంట్లో ఆ యొక్క సెక్యూర్ గా భద్రంగా దాన్ని చేస్తా ఉంటారు. ఆ క్రిప్టో గ్రాఫిటీ మెథడ్ అని అంటారు. దాన్నే క్రిప్టో కరెన్సీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాన్ని వాడుకలోకి వచ్చింది. ఇది రావడానికి ఆల్రెడీ బీటీసీ అనేది 2008లోనే మనకి ఇది వచ్చింది. ఓకే, బీటీసీ అనేది చాలా మందికి ఎవరు కనిపెట్టారో తెలియదు, కానీ సంతోషి నకామోటే అని వాళ్ళ ద్వారా వాళ్ళు ఆయన చేశాడా లేకపోతే ఆ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేశారనేది తెలియదు. అది అనేది 2008 నుంచి అది వాడుకలోకి వచ్చింది. ఓకే, అది వచ్చేసరికల్లా అది దేని మీద వర్క్ అవుతుంది అంటే ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద అది అనేది వర్క్ అవుతుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే అసలు ఏంది అది? ఓకే, మనకి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కూడా స్టోరేజ్ టెక్నాలజీ. ఓకే, స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో 3 రకాలు ఉంటాయి సార్. స్టోరేజ్ టెక్నాలజీ అని, నెక్స్ట్ స్టోరేజ్ టెక్నాలజీ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ బ్లాక్ చైన్ అనేది స్టోరేజ్ టెక్నాలజీ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ లేక ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ గానీ ఒక బాక్స్ లో పెట్టి లాక్ చేయబడతాయి. ఇలా ఫామ్ అయిన బాక్స్ అన్నిటిని ఒక చైన్ తో లింక్ చేస్తుంది. సో దీనిని బ్లాక్ చైన్ టెక్నాలజీ అని అంటారు. ఇది ఇంత పాపులర్ ఎందుకు అయ్యిందంటే దీనిలో 3 కారణాలు ఉన్నాయి. ఇలా పాపులర్ అవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఒకటి డిస్ట్రిబ్యూట్ లెడ్జర్ టెక్నాలజీ. ఓకే, ఈ డిస్ట్రిబ్యూట్ లెడ్జర్ టెక్నాలజీ అనేది
ఒక చోట స్టోర్ చేయబడిన 1,00,000 కంప్యూటర్లు గాని 1,00,00,000 కంప్యూటర్లు గాని స్టోర్ చేయడం. ఓకే, సో ఇలా స్టోర్ చేసిన డేటాని నెట్వర్క్ సంబంధించిన ప్రతి కంప్యూటర్ లోను ఈ డేటాను ఉంచుతారు. ఓకే, అంటే ఇక్కడ 1,00,000 కంప్యూటర్లు అంటే ఒక్కసారిగా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకు కు సంబంధించింది ఏముంటాయి, మహా అయితే ఒక 10 కంప్యూటర్లు, ఒక 20 కంప్యూటర్లు, ఒక 50 కంప్యూటర్లు ఉంటుంటాయి. కానీ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో అలా కాదు. కొన్ని లక్షలు లేదంటే కొన్ని కోట్ల కంప్యూటర్లు అన్ని కూడా వాటికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఆ నెట్వర్క్ సంబంధించిన ప్రతి కంప్యూటర్లలో ఆ డేటా ఉంచుతారంట. ఓకే, ఆ డేటా సో కాబట్టి దాన్ని హ్యాక్ చేయడం చాలా కష్టం ఆ కంప్యూటర్స్ అన్నిటిని కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఈ కంప్యూటర్ ని హ్యాక్ చేశారు, కానీ మిగతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కంప్యూటర్లు ఉన్నాయండి, ఆ 100 కంప్యూటర్లలో ఒక 10 కంప్యూటర్లు హ్యాక్ చేశారు. ఓకే, మిగతా 90 కంప్యూటర్లు దాంట్లో డేటా స్టోరేజ్ అయి ఉంటుంది. అట్లా అనమాట ఈ యొక్క బ్లాక్ చైన్ సంబంధించి డిస్ట్రిబ్యూట్ లెడ్జర్ టెక్నాలజీలో మనకి ఇక్కడ. తర్వాత ఎందుకంటే ఆ హ్యాక్ చేయరు ఎందుకని అనుకున్నారు అంటే, ఒక కంప్యూటర్ డేటాని హ్యాక్ చేసినట్లయితే మిగతా కంప్యూటర్లు ఉంటుంది కదా అక్కడ, అందువల్ల దాన్ని కాబట్టి డేటా మార్చడం అనేది అస్సలు కుదరదు. అంటే ఆ యొక్క బ్లాక్ లో ఒకసారి మనం మన డేటాని కనుక ఇంప్లిమెంట్ చేసామంటే దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి లేదు. ఓకే, నెక్స్ట్ మనకి సెకండ్ పాయింట్ ఏంటంటే ఇమిటబిలిటీ. అంటే ఇది ఇమిటబిలిటీ అనేది వచ్చేసి మీరు మీ డేటా ఎంట్రీ అయిన తర్వాత, బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క డేటా మొత్తం కూడా ఎంట్రీ అయిన తర్వాత దాంట్లోకి అంటే సిస్టమ్ లోకి మాడిఫై చేసేదే లేదు, ఖచ్చితంగా చేయలేరు దాన్ని. ఇంకా ఒకవేళ మీ మాడిఫికేషన్ చేసినా కూడా ఆ బాక్సులు అన్ని కూడా ఒక చైన్ తో లింక్ అయి ఉంటాయి మొత్తం కూడా. ఒకవేళ మీరు మాడిఫై చేయాలనుకున్నా గానీ ఆ యొక్క బాక్సులన్నీ ఒక చైన్ తో లింక్ అయి ఉంటాయి. ఓకే, అలా లింక్ అయిన ఆ చైన్ తెగిపోతుంది. అంటే మనం ఏదైనా చేసామనుకోండి, చేసిన డేటా అంతా కూడా ఒక చైన్ మొత్తం వరుసన చైన్ తో లింక్ అయి ఉంటాయి. అలా మనం ఒకవేళ చేయడం కుదరదన్నగా చైన్ మనకి ఏం జరిగింది, కట్ అయిపోద్ది. అలా కట్ కావటం వల్ల ఏంటంటే మనకి ఆ నెట్వర్క్ అనేది యాక్సెప్ట్ చేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను హ్యాక్ చేయాలనుకున్నప్పుడు ఒక చైన్ నుంచి ఇంకొక చైన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీరాంజనేయ సార్ ఉన్నాడు, ఆ సార్ కాడి నుంచి ఆయన దగ్గర ఉన్న ఫోన్ లో ఉన్నటువంటి నెంబర్లన్నీ నేను తీసుకున్నాను, నా దగ్గర నుంచి మళ్ళీ నేను వేరే వాళ్ళకి పంపించాను. సార్ది నాకు హ్యాక్ చేయడానికి కుదిరింది కానీ నేను వేరే వాళ్ళకి పంపించింది హ్యాక్ చేయడానికి కుదరదు. అలాగనమాట, అలా చేయడానికి యాక్సెప్ట్ చేయలేదు ఇంకా అక్కడ మనకి. ఓకే, తర్వాత నో హ్యాకింగ్. అంటే హ్యాకింగ్ అనేది అస్సలు అనేది దీంట్లో ఉండదు కూడా. మనం డేటా ఎంత చాలా కూడా మనం స్టోర్ చేసుకుంటామో, అంటే ఎట్లా అంటే మీకు చెప్పేది, దాదాపుగా 1,00,000 కంప్యూటర్ల నుంచి 1,00,00,000 కంప్యూటర్లో మనం స్టోర్ చేసుకుంటాం కదా, అలా మనం ఒక హ్యాకర్ నుంచి ఒక కంప్యూటర్ హ్యాక్ చేయవచ్చు, కానీ 1,00,000 కంప్యూటర్లు కానీ 1,00,00,000 కంప్యూటర్లు కానీ ఒకేసారి మనం హ్యాక్ చేయలేరు. ఈ 3 కారణాల వల్ల మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా సేఫ్టీ అండ్ చాలా నమ్మకంగా పాపులర్ లో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ వేటిలో ఉందంటే మనకి చాలా పోలీస్ డిపార్ట్మెంట్లలో ఉంది, రియల్ ఎస్టేట్లలో ఉంది, నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్లలో ఉంది, ఇన్సూరెన్స్ సెక్టార్లలో కూడా ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతున్నారు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక డౌట్ ఏంటంటే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఏంటి, అసలు ఇది ఏందనేది మనకు కొంచెం డౌట్ ఉంటుంది మళ్ళీ. అంటే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఏంటంటే ఒక ఫార్ములా ఇచ్చి, ఓకే, ఒక ఫార్ములాని ఇచ్చి బ్లాక్ చైన్ లో వదిలేదాన్నే స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అని అంటారు. స్మార్ట్ కాంట్రాక్ట్. ఓకే, వీటిలో 2 రకాలు ఉంటాయి, ఒకటి పబ్లిక్ ఉంటుంది, రెండోది ప్రైవేట్ ఉంటుంది. ఓకే, ప్రైవేట్ అనేది మనది. ఓకే, పబ్లిక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గా జనం అనుకోండి, ఓవరాల్ గా పబ్లిక్ అనేది జనం. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా పబ్లిక్ అనేది ఒక మన ఎవర్ గ్రీన్ సిస్టమ్ అండి. ఈ ఎవర్ గ్రీన్ సిస్టమ్ లో మనకి ఒక అడ్రస్ అనేది వచ్చింది, స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అని ఇచ్చారు. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ సంబంధించి మనం ఏదైతే మన యొక్క అడ్రస్లు ఉన్నాయి కదా, మనం ఈ ట్రస్ట్ వ్యాలెట్ లో కనుక మనం రిసీవ్ అడ్రస్ ఉన్నాయి కదా, ఆ రిసీవ్ అడ్రస్ మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరిగావన్నీ కూడా ఆ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ ఏదైతే పబ్లిక్ అడ్రస్ ఉంది కదా, ఆ పబ్లిక్ అడ్రస్ దాంట్లో మనం చూసుకోవచ్చు. ఈ పబ్లిక్ సంబంధించిన అడ్రస్లన్నీ కూడా బ్లాక్ చైన్ లో మనం చూసుకోవచ్చు. బ్లాక్ చైన్ లో ఆ యొక్క బాక్స్ లో ఇమిట్ ఉంచుతారు మొత్తం కూడా. అది ఎట్లా చూపిస్తారంటే మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారు చూడండి. ఈ బాక్స్ లో మనకి ఈ స్మార్ట్ కాంట్రాక్ట్లు అన్ని కూడా ఇట్లా ఈ బాక్స్ లో మనకి ఇమిట్ చేసి పెట్టుంస్తారు. అంటే ఆ బ్లాక్ చైన్ లో అలా ఇమిట్ చేసి పెట్టుంస్తారు. ఇలా చైన్స్, ఈ బ్లాక్స్ అన్ని కూడా ఇలా ఈ విధంగా చైన్స్ రూపంలో ఉంటుంటాయి మొత్తం కూడా. ఈ చైన్ అనేది ఒకదానికి లింక్ అప్ అయి ఉంటాయి మొత్తం కూడా. ఓకే, అంటే ఒక దాంట్లో ఉన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1వ బాక్స్ లో ఉంది, ఆ 1వ బాక్స్ నుంచి 2వ బాక్స్ కి వచ్చింది. 2వ బాక్స్ ఇదేంది, 1వ బాక్స్ లోది 2వ బాక్స్ లో 2 ఉంటాయి. తర్వాత ఇక్కడ 2వ బాక్స్ లో నుంచి 2, 3 3వ బాక్స్ లో ఉంటాయి. అప్పుడు మళ్ళీ 3, 4 4వ బాక్స్ లో ఉంటాయి. అలా ఒకదానికొకటి ఒక లింక్ అప్ అయి ఉంటాయి. దాన్ని తీసేయటం అనేది అసంభవంగా అక్కడ అట్లాగనమాట. అంటే ఇప్పుడు మన యొక్క ఎవర్ గ్రీన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది బ్లాక్ చైన్, ఏ బ్లాక్ చైన్ లో ఉంది మనకి, BSC అంటే బైనారీ స్మార్ట్ చైన్ అనే బ్లాక్ చైన్ లో మనకి మన యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనే దాంట్లో ఇంప్లిమెంట్ చేయగలిగారు. అలా చేయటం వల్ల మనకి ఈ సిస్టమ్ అనేది ఎప్పటికీ కూడా ఇంక 100 ఏళ్ళు కాదు, ఇంకో
200 ఇళ్ళు అయినా సరే ఆ యొక్క సిస్టమ్ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దాంట్లో భద్రపరిచారు, స్టోరేజ్ చేశారు ఆ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది. ఇప్పుడు మనది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మన అన్ని కూడా ప్రైవేట్. ఇప్పుడు నాది రిసీవ్ అడ్రస్ ఉంది, మీ ట్రస్ట్ వ్యాడ్ చూస్తే మీ రిసీవ్ అడ్రస్ ఉంటాయి. ఈ రిసీవ్ మీ యొక్క ఏదైతే మీ యొక్క ప్రైవేట్ రిసీవ్ అడ్రస్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కింద పనిచేస్తుంటాయి. ఓకే, ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ గా బిఎన్బి ఉంది, బిటిసి ఉంది, బిట్ కాయిన్ ఉంది, బిట్ కాయిన్ కి సపరేట్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇథీరియం ఉంది, ఇథీరియానికి కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్ ఉంది, ట్రాన్ కాయిన్ కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ బిఎన్బి ఉంది, బిఎన్బి కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అన్ని కూడా వాటి బ్లాక్ చైన్ కి సంబంధించిన వాటిలో ఇంప్లిమెంట్ చేస్తారు. మనం చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఏదైనా ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ తోటి లింక్అప్ అయి ఉంటేనే మనకి ఆ బ్లాక్ చైన్ లో వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు దాన్ని. ఓకే, మన యొక్క ఈ సేమ్ అదే విధంగా మన యొక్క ఎవర్ గ్రీన్ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ని కూడా ఆ యొక్క బ్లాక్ చైన్ లో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి బ్లాక్ చైన్ ఉన్నంత కాలం మనకి స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఉంటుంది. దాన్ని మార్పులు చేర్పులు చేసే సమస్య లేదు, సిస్టమ్ పోయే సమస్య లేదు సార్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ పోద్దేమో అనే మీ యొక్క డౌట్ ఉంటే అది మీ యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నాము. కొంచెం మీరు దాని గురించి స్టడీ చేసుకోండి. ఆల్రెడీ దాని గురించి పక్కాగా పూర్తి స్టడీ చేసుకునే ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీలో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మనకి సిస్టమ్ దమ్మున్న సిస్టమ్. ప్లస్ మంది స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది వెరిఫైడ్ అయినటువంటి సిస్టమ్. ఓకే, కొన్ని చోట ఎట్లా ఉంటుందంటే అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, మన ఐడియా మన ఓపెన్ చేసిన తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్ ఇదిగో చూడండి, ఇది మన స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్, మన యొక్క ఎవర్ గ్రీన్ సంబంధించి స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది మనం దేని ద్వారా చేస్తున్నాం? ఈ యొక్క ఇది అంతా కూడా బిఎస్సి అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్, అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ యొక్క బ్లాక్ చైన్ దాంట్లో నుంచి మనం ఈ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది చేస్తున్నాం. ఓకే, ఇది అనేది కూడా మనకి ఒక వెరిఫైడ్ అయినటువంటి సిస్టమ్. ఓకే, చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు. ఇంకో చూడండి, కాంట్రాక్ట్ సెక్యూర్ కోడ్ వెరిఫైడ్, కాంట్రాక్ట్ నేమ్ ఏంది ఎవర్ గ్రీన్. ఇక్కడ కొన్ని ఎట్లా ఉంటాయంటే ఈ కాంట్రాక్ట్ సెక్యూర్ కోడ్ వెరిఫైడ్ అన్న కాడ కొన్ని సమ్ అదర్ సోర్స్, ఇంకో వెరిఫైడ్ విత్ సమ్ అదర్ సోర్స్ అని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక బిల్డింగ్ ఉంది అనుకుందాం, ఆ బిల్డింగ్ కి ఓనర్ ఎవరు ఒకళ్ళు ఉంటారు. ఆ బిల్డింగ్ లో 4 రూమ్లు ఉన్నాయి, ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్కరు వచ్చి అద్దెకుంటా ఉంటుంటారు. ఓకే, అలా వాళ్ళు ఏంది దాంట్లో అద్దెకుంటున్నారు, అసలు ఓనర్ వేరు. ఓకే, అలాగనే ఈ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ లో వెరిఫై అయిన వాటిల్లో కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఓకే, మనకి ఇక్కడ ఈ సిస్టమ్ అనేది మనకి ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన కోడింగ్ ఇదంతా కూడా. ఓకే, మీకు ఇక్కడ చూడండి సార్, అంటే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, మరి ఇట్లా చెప్పారు కదా మొన్నటిదాకా 12వ స్లాట్ ఉంది, మరి 13వ స్లాట్ మరి యాడ్ చేశారు కదా అని మీరేం మామూలుగా, సరే మీకు వచ్చిన రాపని నేనే అడుగుతున్నా మీ తరపున, ఏమని గతం మీరేది మార్పులు చేర్పులు చేయడానికి లేదన్నారు. అంటే బిఎన్బి అనేది మనకి కాన్స్టెంట్ గా 12వ స్లాట్ కి ఎంత ఉంది 12.8, అదే 13వ స్లాట్ కి 25.6 బిఎన్బి. అలా ఆ బిఎన్బి వాల్యూ అనేది అంతే ఉంటుంది, కాన్స్టెంట్ గా ఎక్కడ కూడా మనం మార్చడానికి లేదు. ప్లస్ 14వ స్లాట్ అనేది కూడా యాడ్ చేయడానికి లేదు ఎక్కడ కూడా. అంటే అది యాడ్ చేయడానికి ఎలా లేదంటే ఆల్రెడీ వాళ్ళు దాంట్లో ఇంప్లిమెంట్ చేశారు, దాన్ని మార్చడానికి చెప్పాను కదా ఇందాకలా. మన యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఆ బ్లాక్ చైన్ బాక్స్ లో మన సోర్స్ అంతా కూడా దాంట్లో స్టోరేజ్ భద్రపరిచారు. ఇంకా దాన్ని తీయటం మార్చడం చేయటం అనేది ఇంకెక్కడ కూడా జరగడానికి లేదు. ఇంక అక్కడ అంటే మీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఫస్ట్ స్లాట్ కావచ్చు, సెకండ్ స్లాట్ కావచ్చు, ఆ యొక్క ఇన్కమ్ సంబంధించి మనకి ఏం చెప్పారు, సెకండ్ పర్సన్ వస్తే 100% అన్నారు, థర్డ్ పర్సన్ వస్తే 50%, మనకి 50% సెకండ్ అప్లై అనుకున్నారు. అలాగనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రొఫెషనల్ గా మొత్తం అంతే జరిగింది, ఎక్కడ కూడా మార్పులు ఉండవు. ఒకవేళ బిఎన్బి పెరుగుతుంది కదా సార్ అంటే బిఎన్బి మనకి అక్కడ ఏదైతే 25 అని లేదంటే 6 స్లాట్ కి 0.2 అని ఎలా అయితే పెట్టారో ఆ యొక్క బిఎన్బి రేట్ అంతే ఉంటుంది, కానీ డాలర్ వాల్యూ పెరుగుతుంటాయి. అంటే మనకి బిఎన్బి వాల్యూ అంతే ఉంటుంది, కానీ డాలర్ వాల్యూ ఒక 300 కానీ 350 కానీ ఒక్కొక్క బిఎన్బి అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. అంతేగాని మనకి దాంట్లో ఏదైతే మనకి మెన్షన్ చేశారో దాన్ని మార్చడం కానీ తీసేయటం కానీ ఎలాంటి సోర్స్ లేదు. ఇక్కడ చూడండి, మనకి ఇదంతా కూడా మన యొక్క సిస్టమ్ సంబంధించి కోడింగ్ ఇదంతా కూడా. ఓకే, ఈ కోడింగ్ లో మనకి వాళ్ళు గతంలోనే ఆల్రెడీ చూడండి, జూమ్ రావట్లేదు, 62 పాయింట్, ఈ 62వ పాయింట్ లో ఇక్కడ చూడండి లాస్ట్ ఈథర్ పక్కన 25.60 బిఎన్బి. ఓకే, 22 లాస్ట్ ఇది మనకి 13వ స్లాట్. ఇది ఆల్రెడీ వాళ్ళు ఆ యొక్క 13వ స్లాట్ కి సంబంధించి ఈ కోడింగ్ లో ఇంప్లిమెంట్ చేశారు, కానీ పలానా టయానికి దాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు అనమాట. అంటే ఫిబ్రవరి 9వ తారీఖు, ఫిబ్రవరి 2023 ఫిబ్రవరి 9వ తారీఖున
13 స్లాట్ అనేది మన సిస్టమ్ లోకి ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత దాని కింద లేదు చూడండి, ఎక్కడ కూడా 14 స్లాట్ అనేది చూశారు కదా, అట్లాగనమాట. ఓకే, మీకు ఇంతవరకు ఈ యొక్క సిస్టానికి సంబంధించి ఏ విధంగా దీన్ని నమ్మాలి, ఏ విధంగా దీన్ని నమ్మకూడదని చాలా మంది కూడా ఒక అపోహలతో ఉంటున్నారు. కాబట్టి ఇది పక్కాగా మనకి ఎలాంటి సందేహం లేదు. మనం నిద్రపోతున్నా సరే మన యొక్క రావాల్సిన ఆటో పూల్స్ యాజ్ టీజ్ గా ఏ విధంగా రావాలో ఆ విధంగా మనకి సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, కానీ మనం చేయాల్సిన పనుల్లో మనం ఏ విధంగా వర్క్ చేస్తున్నాము అనేది మాత్రం మన ప్రతి ఒక్కళ్ళం కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఓకే, సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోతుంది. అంటే ఎప్పుడు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఏ సెకండ్ లో ఇవ్వాలి అనేది సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఎందుకంటే అది పూర్తి డీసెంట్రలైజ్డ్ కాబట్టి. ఓకే, మీకు ఈ విషయం కూడా చెప్తా, సెంట్రలైజ్డ్ అనేది డీసెంట్రలైజ్డ్ అనేది కూడా మీకు పూర్తిగా చెప్తా. చూడండి ఒకసారి, ఇంకా చూడండి. సెంట్రలైజ్డ్ అంటే మనకి ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్, డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటే సెంట్రలైజ్డ్ అంటేనేమో ఒక అథారిటీ తోటి పనిచేసే వాటి అన్నిటిని కూడా సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంకు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బ్యాంక్ అని. బ్యాంక్ అంటే మనం ఏదైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు మన యొక్క ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటే మనకు ఓటీపీలు రావటం, ఫోన్ పేలు ఓపెన్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్ జరుపుతున్నాం. ఓకే, అదంతా కూడా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటారు వాటన్నిటిని. అంటే ఒక మనిషి ఉండి దాన్ని అంతా కూడా ఆపరేటింగ్ చేసే వాటి అన్నిటిని కూడా సెంట్రలైజ్డ్ అంటారు. డీసెంట్రలైజ్డ్ అంటే మనకి ఇక్కడ ఎవరితోటి ఎటువంటి సంబంధం ఉండదు. అక్కడ పూర్తిగా దాని ఓనర్స్ మనం. అంటే ఒక సాఫ్ట్వేర్ ని దాంట్లో ఇంప్లిమెంట్ చేయటం వరకే వాళ్ళ డ్యూటీ, అంతవరకే దాని డ్యూటీ. తర్వాత మిగతా పని అంతా ఆటోమేటిక్ గా అండర్ లోపల జరిగే ప్రక్రియనంతా కూడా డీసెంట్రలైజ్డ్ అంటారు. ఓకే, అంటే మనం ఇప్పుడు ఈ క్షణానికి మనం ఒక $1 సెండ్ చేయాలంటే ఆ యొక్క మనం దాంట్లో ఎవరు లేదు ఆపరేటింగ్, అక్కడ మన యొక్క అడ్రస్ మాత్రమే మీడియేటర్. మనకి ఎవరైతే మనకి అడ్రస్ పంపించారో ఆ అడ్రస్ మనం ఏం చేస్తున్నాం, అవతల వ్యక్తికి $1 సెండ్ చేస్తున్నాం. అంటే దాంట్లో మనకి జరిగేది ఏంది, ఒక అడ్రస్సే మీడియేటర్ గా మనకి పనిచేస్తుంది. అంటే డీసెంట్రలైజ్డ్ ద్వారా మనకి పూర్తి ఎక్కడ కూడా మనకి మధ్య అక్కడ జరిగేది అదంతా కూడా మనం దానికి సంబంధించినటువంటి బ్లాక్ చైన్ లో మనం చూసుకోవచ్చు. అంటే ఏదైతే మనం మన అడ్రస్ ద్వారా ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ ఉందో దానికి సంబంధించి దాంట్లో మనం పూర్తిగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా తొందరగా జాయిన్ అవ్వండి. తొందరగా జాయిన్ అయితే ఇప్పుడు చేరుతున్న వాళ్ళందరూ మీ కింద ఉంటారు. అదే లేట్గా జాయిన్ అయితే ఇప్పుడు చేరుతున్న వాళ్ళందరూ మీ పైన ఉంటారు. కాబట్టి లేట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు తొందరగా జాయిన్ అయ్యి మినిమం టు మినిమం 6వ స్లాట్ వరకు చేసుకోండి. అది కూడా ఎలా ఉండాలంటే మీ పైనది 6 స్లాట్ ఉండాలి, కిందది కూడా 6వ స్లాట్ అయి ఉండాలి. కిందది 6వ స్లాట్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఆటో పూల్ కి ఎలిజిబుల్ అవుతాము. అంటే మనం జాయిన్ అయ్యి మన కింద మన ఐడి గాని మన లేదా బంధువుల ఐడి గాని ఎవరినో ఒకరిని జాయిన్ చేస్తేనే మీకు ఆటో పూల్ కి ఎలిజిబిలిటీ వస్తుంది, లేకపోతే రాదు. నేను ఏదో ₹1,00,000 కొట్టి కూర్చున్నానంటే రాదు. మీరు కంపల్సరిగా కింద కూడా ₹1,00,000 పెట్టి ఐడిని క్రియేట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆటోపుల్ ఇన్కమ్ వస్తుంది. పై ఐడికి ఎటువంటి ఆటోపుల్ ఇన్కమ్ రాదు. అంటే నామమాత్రంగా వచ్చింది, 2 లక్షలు 4 లక్షలు 6 లక్షలు వచ్చింది. 1,00,000 కొడితే ఎంత రావాలి మీకు, దాదాపు కోట్లలో రావాలి ఆటోపుల్ ఇన్కమ్. కాబట్టి కింద కూడా 1,00,000 తోటి జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.